శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెడ్డల మునిపల్లి గ్రామ పంచాయతీ చిన్న లెమినిపల్లిలో గత ఆదివారం దట్టి ఎండమ్మ అనే వృద్ధురాలు నేటి కులాయిన కత్తితో ధ్వంసం చేస్తూ ఉండగా ఆ ఘటన చూసి గ్రామస్తులు అదే క్లస్టర్ వాలంటీర్ కు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ ఘటనా స్థలానికి చేరుకుని వృద్ధురాలిని ఆ పని తప్పని అడగా ఆ వృద్ధురాలు ఒక్కసారిగా వాలంటీర్ పై దుర్భాషలాడుతూ విరుచుకుపడింది. అక్కడితో ఆగకుండా అదే గ్రామానికి చెందిన కొంతమంది రాజకీయ నాయకుల ప్రోత్సాహంతోనే రాజకీయ కోణంలో వివాదాస్పదం చేసి వాలంటీర్ పై అనేక మీడియాలో కథనాలు సృష్టించారు. ఇటీవల పలు పత్రికల్లో మీడియాలో శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెదలమ్మనపల్లి గ్రామ పంచాయతీ చెన్నెలమ్మనపల్లి గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్న కవిటి రవికుమార్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన దట్టి ఎండమ్మ గురవయ్య దంపతులు చేసిన ఆరోపణలు అవాస్తవమని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని వాలంటీర్ కమిటీ రవికుమార్ మీడియా మూలంగా వివరించారు. అంతేకాకుండా విధి నిర్వహణలో చిత్తశుద్ధితో వాలంటీర్లుగా పనిచేస్తుంటే వైకాపా ప్రభుత్వంపై వాలంటీర్లపై బురద జల్లే విధంగా కొంతమంది గ్రామంలో రాజకీయ నాయకులు వృద్ధ దంపతులకు తప్పుగా పట్టిస్తున్నారని తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై అదే గ్రామంలో ఉన్న దట్టి ఎండమ్మ గురవయ్య దంపతుల మనవడు వివరణ కోరగా మా అమ్మమ్మ తాతలకు మతి భ్రమించిందని దానివల్లే వాళ్ళు మీడియా పూర్వకంగా అనేక ఆరోపణలు చేశారు. దీనిపై వాలంటీర్ కమిటీ రవికుమార్ ప్రభావం ఏమీ లేదని ఆయన మనవడు తెలిపాడు. ఇదే సంఘటనపై గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వాతి నందిగాం పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేసినట్లుగా ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదుపై నందిగాం ఎస్ఐని ఫోన్లో వివరణ కోరగా గ్రామంలో విచారణ చేపట్టగా వృద్ధ దంపతులకు మతి స్థిమిత లేదని వాలంటీర్పై ఆరోపణలు అవాస్తవమని గ్రామస్తులు తెలియజేశారని దీనిపై పూర్తిగా దర్యాప్తు చేపట్టి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నందిగాం మండలంలో పెద్దలపల్లి గ్రామ సచివాలయం చిన్నపల్లి బీసీ స్ట్రీట్లో వాలంటీర్గా పనిచేస్తున్నాను. నా పైన మొన్న బురద జల్లారు కొందరు. మా ఊరిలో ఇక్కడ జలజీవన వాటర్ వేసారు, ప్రభుత్వం వేసింది. దాన్ని వాటర్ వస్తుండగా దాన్ని బ్రేక్ చేశారు. దట్టి ఎండమ్మ అనే వ్యక్తి మహిళ బ్రేక్ చేసింది. బ్రేక్ చేయగా దానికి మోటార్ పెట్టారు. మోటార్ ఆన్ చేసే వ్యక్తి అడిగితే తన్నే దుర్భాషలాడింది. తర్వాత నాకు చెప్పారు, వాలంటరీగా నేను నా ఈ క్లస్టర్లో ఉన్నాను కాబట్టి నాకు చెప్పడం జరిగింది. నేను అప్పుడు మా సచివాలయంలో సెక్రటరీ మేడంకి చెప్తే ఇద్దరు మిల్లి అడగడానికి వచ్చాం. అడిగినప్పుడు మీరెవరు, మీరు ఏం చేస్తారు, ఏం చేసుకొని నా ఇష్టం అనేసి కత్తి తెచ్చి దాన్ని బ్రేక్ చేసింది. అది మేము ఫోటోలు కూడా తీసాం. అలాయని కత్తితో నరికింది. అది మాకు తిడితే మేము వెళ్ళిపోయాం. మళ్ళీ వెళ్తే మా మీద ఇంకా తర్వాత మళ్ళీ తిట్టడం మొదలుపెట్టింది. దాన్నే ఒక టీడీపీ కార్యకర్తలు మా మీద ఇక్కడ పార్టీ పరంగా ఇంకో పరంగా చూసుకొని మా మీద వాళ్ళకేమి కొంచెం తెలియదు అంతలాగా, వాళ్ళకేమి వెళ్ళి వాళ్ళతో ఇలా చెప్పించారు, మీరు ఇలా రేప్ చేసాడు, ఇలాగా మాకు ఇంటికి వచ్చి తన్నాడు, రేకులు తన్నాడు అని చెప్పడం జరిగింది. వీటిని వాళ్ళు ఆ మీడియాలో వేశారు కాబట్టి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తాను అని నేను మనం చేసుకుంటున్నాను. ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. నమస్కారం, నా పేరు సింహాచలం. నేను C6 క్లస్టర్లో పనిచేస్తున్నాను. ఇక్కడ మొన్న జరిగిన సంఘటనలన్నీ దుష్ప్రచారం చేశారు తప్పుగానే. ప్రభుత్వంపై బురద జల్లాలని, వాలంటీర్లపై బురద జల్లాలని తప్పుగాని ఇక్కడ వాలంటీర్లు మంచి చేసిన వాళ్ళ మీద కక్షపూరితంగా టీడీపీ కార్యకర్తలు, జనసేన ప్రెస్ రిపోర్టర్ వచ్చి వాళ్ళకి ఏవో పట్టుకథలు అల్లి మా మీద దుష్ప్రచారం చేశారు. కాకపోతే ఇక్కడ 10 మంది ఉన్నారు, అందరిని అడగండి, ఎంక్వైరీ చేయండి, చేసి మా తప్పు ఉంటే మాకే శిక్షణ వేయండి. మేము వాలంటీర్లుగా ఇప్పుడు మొన్న జరిగిన కొలాయి నరికిన వాళ్ళ ఆయనకే హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇచ్చాము. కానీ మా మీద తప్పుడు ప్రచారం చేసి ఇలాగా రేప్ చేశారు, వాలంటీర్లు పని చేయట్లేదు, మద్యం తాగి పని చేస్తున్నారు అని మా మీద తప్పుడు కథనాలు కొంతమంది వెళ్ళారు. వాళ్ళకి ఈ మీడియా ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్తారని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాలంటీర్ రవి గారు ఏం తప్పదు, వాళ్ళు విషయం చేసింది మా అమ్మమ్మ మా తాతగారిని. వాలంటీర్ రవి గారికి అయితే ఏం తప్పలేదు, వాళ్ళు ఏమో అన్నారని జస్ట్ అడిగారు తప్ప తప్పు అయితే ఏం లేదు. అంతే, ఆమె కొద్దిగా దానికి బుర్ర పనిచేయదు, దానివల్ల అలాగా